హాయ్ ఫ్రెండ్స్, నందిపేట్ స్టోరీస్ యూట్యూబ్ పేజ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం పసుపు ఉడకబెట్టే విధానం తెలుసుకోవడానికి వీడియో చేస్తున్నాము. ఈరోజు పసుపు కళ్ళంలోకి వచ్చాము. ఇక్కడ పసుపు ఉడకబెట్టడం జరుగుతుంది. ఇట్లా పసుపు పోసిన తర్వాత కుప్ప పోసుకుంటారుగా, దాన్ని సైడ్ నుంచి ఇట్లా తీసుకుంటా పసుపు బాయిలర్ మిషన్లోకి తరలించడం జరుగుతుంది. ఇట్లా కూలీల ద్వారా ఇట్లా బాయిలర్లోకి గంపల్లో తెచ్చి వేస్తుండడం జరుగుతుంది. బాయిలర్లో 4 కుక్కర్లాగా పెద్దవి ఉంటాయి. దాంట్లో పసుపు ఉడకబెట్టడానికి ఒక బాయిలర్కి ఇటు 2 అటు 2 మొత్తం 4 ఉంటాయి. ఇట్లా పక్కన వేసుకున్న పసుపు ఉంటుంది చూడండి, అది దొబ్బిన తర్వాత అక్కడ పక్కకు పెడతారుగా, ఈ విధంగా ఇది తీసుకొచ్చి గంపల్లో బాయిలర్లో వేయడం జరుగుతుంది. కుప్ప పోసుకున్న తర్వాత ఇట్లా ఆకులు తీసేసి దాని మీద గెలిచి బాయిలర్లో, దీనికి ఇటు 2 ఉన్నాయా, ఆ సైడ్ కూడా 2 ఉంటాయి ఒక బాయిలర్కి. మొత్తం ఇవి పెద్ద కుక్కర్ లాగా. ఇట్లా పసుపు అనేది పచ్చి పసుపు ఇట్లా గంపల్లో తెచ్చి పోసుకుంటాం. బాయిలర్ చూస్తున్నాడు రెండా లేదా అని. ఇంకా పైనుంచి పసుపు పోస్తే కింద నుంచి ఉడికిన తర్వాత కింద నుంచి తీయడం జరుగుతుంది. ఈ విధంగా ఇట్లా తెచ్చిన ఈ గంపలు మొత్తం బాయిలర్లో మొత్తం పోసుకుంటారు. దానికి కెపాసిటీ ఉంటుంది, కెపాసిటీ వరకు పోయడం జరుగుతుంది. మంట పెట్టడం జరుగుతుంది చూడండి. బాయిలర్ని మంచిగా మంట కట్టెలతోటి ఈ విధంగా బాయిలర్కి 2 ట్యాంక్స్ ఉంటాయి కదా, 4 ట్యాంక్స్లో కలిసి ఫస్ట్ రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ టు ఎటన్నా 2 సైడ్స్ ఫస్ట్ ఫిలప్ చేసేస్తారు. ఫిలప్ చేసిన తర్వాత దానికి టైట్గా మూతలు పెట్టడం జరుగుతుంది. మనం ఆవిరి బయటికి రాకుండా. దాని తర్వాత కట్టెలు మంచిగా పెట్టేస్తారు. దానికి ఒక 15-20 నిమిషాలు దానికి గట్టిగా మంట పెట్టేసి ఉడకనిస్తారు. బాయిలింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇట్లా స్టీమ్ల రూపంలో కుక్కర్ నుండి పొగలు ఎట్లా వస్తాయి, ఆ విధంగా ఉడికింది అని తెలుసుకోవడానికి ఇది సిగ్నల్ అన్నమాట. ఇట్లా పొగలు బాగా రాగానే అర్థమైపోతుంది పసుపు ఉడికినట్టు. ఇంకొక సైడ్ పోయడం జరుగుతుంది చూడండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పోసిరా, ఇప్పుడు రైట్ సైడ్ పోయడం జరుగుతుంది పసుపుని. తీసిన తర్వాత ఇట్లా కుప్పలు పోసుకుంటారు. ఇవి ఇంతకుముందు కుప్పలు పోసినాయి. ఇవి కొందరు క్లీన్ చేసేది క్లీన్ చేస్తారు. ఇట్లా కుప్పలు పోసినాయి. ఇవి తీసుకుంటూ కుప్పలు పోయడం జరుగుతుంది చూడండి. బాయిలర్లో కలిసి ఉడికిన పసుపు ఉంటుందిగా, అది తీసుకుంటూ ఈ విధంగా కుప్పలు పోసుకుంటారు. ఈ విధంగా స్మెల్ మాత్రం ఉడికిన తర్వాత చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. స్మెల్ మాత్రం చాలా సూపర్ పసుపు ఉడకబెట్టిన తర్వాత. పొగలు చూడండి, ఉడకబెట్టిన పసుపుని ఎట్లా వస్తుందో పొగలు.
విధంగా మొత్తం కళ్ళంలో ఇట్లా కుప్పలు కుప్పలు పోసుకొని ఎండబెట్టుకోవడం జరుగుతుంది పసుపుని. దీని తర్వాత మూడో ప్రాసెస్ ఉంటుంది, పాలిష్ చేయడం పసుపుది.